హలో అండి అందరికీ అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలి. ఈ వీడియో ఏంటంటే ఈరోజు సండే కదా అని నేను ఫిష్ కర్రీ చేశాను. ఇది నార్మల్ ఫిష్ పీసెస్ని ఫ్రై చేసేసి నేను పులుసులా చేశానండి. చూడండి మీకు ఎలా చేసి చూపిస్తున్నాను. ముందుగా మనం ఫిష్ పీసెస్ని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్. నానబెట్టిన తర్వాత నేను ఫ్రై చేశాను అనమాట. ఒక ప్యాన్లో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాక ఫిష్ పీసెస్ వేసాను. అవి మరీ అంత డీప్ ఫ్రై అవనవసరం లేదండి. జస్ట్ నార్మల్ ఒక 2 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎందుకంటే పీస్ మనకి గట్టిగా ఉంటుంది, బాగుంటుంది ఫిష్ పీసెస్ ఫ్రై చేస్తే. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఫిష్ పీసెస్కి నార్మల్గా కర్రీ వండిన దానికి, ఇలా ఫ్రై చేసి వండిన దానికి మీకు డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. అవి కొంచెం స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ ఊడిపోద్ది అనమాట ఇలా ఫ్రై చేస్తే. స్కిన్ ఇష్టం లేకుండా ఉండే వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు. నేను ముందు వీడియోలో ఫ్రాడ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు ఆ వీడియో ఎంతమందికి నచ్చిందో నాకు కొంచెం కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్, మీకు ఇంకా ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను చేసి చూపిస్తాను మీకు. జస్ట్ ఈ టైంలో తీసేస్తే సరిపోద్దండి. మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఫ్రై చేస్తే ఇంకా ముక్క చెదిరిపోయే అవకాశం ఉంటుంది మనం కర్రీ చేసేటప్పుడు. అందుకని జస్ట్ ఒక 2 minutes నేను ఫ్రై చేశాను, ఎక్కువసేపు ఏం చేయలేదు. అవి తీసాను ఎందుకంటే ఫిష్ మనకి తొందరగా ఫ్రై అయిపోద్ది, తొందరగా ఉడికిపోతుంది. ఇవేమో సైమన్ ఫిష్ అంటండి. నేను ఈ పేరు ఎప్పుడు వినలేదు. నాకు వైజాగ్ వచ్చాక నాకు సీ ఫుడ్ అలవాటు అయింది. ఇంతకుముందు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే సీ ఫుడ్ తక్కువ. ఎందుకంటే మనకి ఇక్కడ సీ దగ్గర ఉంటుంది కాబట్టి సీ ఫుడ్స్ అన్నీ కూడా చాలా తక్కువగా దొరుకుతాయి. ఇది యాక్చువల్గా 1/2 kg మనకి హైదరాబాద్ మనకి సీ ఫుడ్ దొరకని ప్లేసెస్లో అయితే 400 అలాగ ఉంటుంది. మాకు ఇక్కడ వచ్చేసి 200 పడిందండి 1/2 kg సైమన్ ఫిష్ అంట. ఇది కర్రీలో అయితే ముళ్ళు కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ఇంత చిన్న చేపకు అయితే నార్మల్గా చాలా ముళ్ళు ఉంటాయి, దీనికి ముళ్ళు కూడా చాలా తక్కువ ఉంది. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం కర్రీ చేయడానికి నేను వేరే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. మనకి పులుసులోకి వచ్చేసి మెంతులు వేస్తారండి ఎప్పుడైనా కానీ, ఎందుకంటే కొంచెం చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మరీ ఎక్కువ వేయకండి మెంతులు, జస్ట్ ఒక 7-8 వేస్తే సరిపోతుంది. ఇక్కడ 7-8 కన్నా ఎక్కువ ఉన్నాయి కదా అనుకుంటారా, మనం చేసే కర్రీని బట్టి అనమాట. ఈ ఆనియన్ పేస్ట్ వేస్తామండి. ఆనియన్ పేస్ట్లో వచ్చేసి ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి నేను వేసానండి పేస్ట్లో. మనకి ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది కదా, నేను అందులోనే అల్లం వెల్లుల్లిపాయ కలిపేసి ఆనియన్స్ జస్ట్ కోర్స్గా పేస్ట్ చేశాను. మరీ నేను మెత్తగా చేయలేదు, మెత్తగా చేస్తే బాగుండదు. అంటే కోర్స్గా అంటే కొంచెం ముక్కలు అలా తగిలేటట్టు అనమాట. మిర్చి కూడా అందులో వేసేసి ఫ్రై చేసేసాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోస్ మీకు ఎంతమందికి నచ్చుతున్నాయో నచ్చట్లేదో నాకు తెలియట్లేదు. మీరు నా వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా కానీ ఈ వీడియో మనకి ఇంపార్టెంట్ అనుకుంటే షేర్ చేయండి. నేను కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఫ్రాడ్స్ వీడియో ఒకటి, లోన్ ఇంట్రెస్ట్ ఒకటి చేశానండి.
అది ఒకసారి మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక షేర్ చేయండి. మనకి ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలండి. కొంచెం లైట్గా ఫ్రై అయినాయి కదా ఆనియన్స్, ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవచ్చు. మనకి బాగా కొంచెం ఫ్రై అయిపోవాలి ఆ పేస్ట్ అంతా కూడా. ఇది నేను ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసి పౌడర్ చేశానండి, ఫ్రెష్గా వేసాను. మనం ముందు వేసిందైనా వేసుకోవచ్చు. నేను యాక్చువల్లీ ఇంట్లో కూడా లేదని చెప్పి నేను వేసానండి. తర్వాత ఫ్రై చేసిన పీసెస్ అవి వేసేసుకోవచ్చు. ఇది కొంచెం పీసెస్ మెత్తపడతాయి కదా, జాగ్రత్తగా తిప్పాలి. మనకి మళ్ళీ అదంతా కలిసిపోతే కనుక బాగుండదు. ఇది ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేసాక మనం చింతపండు రసం వేసేసుకోవచ్చండి. మనకి ఇలా చేస్తే కనుక స్మెల్ కూడా రాదండి ఫిష్. నాకు ఫిష్ స్మెల్ వచ్చినా ఏదన్నా అలా అయితే మనం తినలేము, ఆ నీసు వాసన వస్తే. అలా నీసు వాసన లేకుండా ఫ్రై చేసేసి వేసాను అనమాట. నార్మల్గా పీసెస్ కూడా వేసుకోవచ్చు. నేను ఇలా ఫ్రై చేసి వేసాను, మీరు కూడా ఇలా ట్రై చేయండి. తర్వాత చింతపండు రసం వేసేసుకోవచ్చు. మనం గరిటతో తిప్పేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కలపాలి, ఎందుకంటే ఫిష్ పీసెస్ మెత్తగా ఉంటాయి కదా, బాగా పాడైపోతాయని. మనకు పులుసు ఎక్కువ కావాలంటే కనుక మనం ఇంకొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. నేను మరీ అంత వాటరీగా చేయను, అందుకని నేను కొంచెం దగ్గర పడ్డాక తీసేస్తాను. మనం కొత్తిమీర, కరివేపాకు నేను ముందే వేస్తాను, ఆ స్మెల్ అంతా కూడా పీసెస్కి పడుతుందని చెప్పేసి. మనం అలా తిప్పేసుకుంటే సరిపోద్దండి, ఎందుకంటే ఇంకా ఉడికిపోతాయి కాబట్టి ముక్కలు విడిపోయే అవకాశం ఉంటుంది చేపలు, అందుకనేసి మనం అలా తిప్పేసుకోవాలి. ఎప్పుడైనా చేపల పులుసు వెడల్పాటి బౌల్లోనే చేసుకోవాలండి. మనకి ఎప్పుడు కలిగి పెట్టాలన్నా కూడా మనం అలానే తిప్పేసుకోవాలి చేపల పులుసుకు వచ్చేసి.
మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శివాని దేవి వ్లాగ్స్. పులుసు అయితే రెడీ అయిపోయిందండి, చూపిస్తున్నాను. ఇలా దగ్గర పడ్డాక నేను తీసేసాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.